CMR Shravanam sale up to 61% off. ఎలా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు? నిజంగా నేను చాలా టైమ్స్ అనుకుని ఉంటాను నేను. అప్పుడులో ఇలాంటి క్యారెక్టర్స్ చేసే వాళ్ళని చాలా చీప్గా మాట్లాడతారు. ఇచ్చే గౌరవం కూడా అలానే ఇస్తారు. అంటే అది మనం తెలుగులో కూడా చెప్పలేం. తెలుసు చాలా మంది చెప్పినప్పుడు నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. అయ్యో ఇలా చూస్తారా వీళ్ళని అని. అంటే అందరూ కాదు, కొంతమంది. లేదు అలా సఫర్ అయిన వాళ్ళు మీకు తెలీదు. హిందీలో ఒక యాక్టర్ ఉంది, సన్నీ లియోన్ కానీ అలాంటి వాళ్ళు ఒక 6-7 మెంబర్స్ మాకు హౌసెస్ రెంట్కి ఇవ్వట్లేదు అని చెప్తుండేవాళ్ళు. అంటే వీళ్ళు రెంట్కుంటే ఏమైపోతుందో, లేకపోతే డిస్టర్బ్ చేసేస్తారు పక్క వాళ్ళని, అలా సంథింగ్ వాళ్ళ ఒపీనియన్ ఏముందో మనకు తెలీదు. బాంబేలో ఇల్లులు ఇవ్వట్లేదు, చేయట్లేదు, మాకు చాలామంది ఫేస్ అయింది. అదే ఇది మీరు జ్యోతిలక్ష్మి గారిని ఇంటర్వ్యూ చేశారో లేదో, జ్యోతిలక్ష్మి గారు కూడా చెప్తారు. అంటే అంత పిచ్చి లవ్వు ఉంటుంది అనమాట, అంత అందం ఉంటుందా అనే ఒక ఆలోచన ఉంటుంది చాలామందికి. కానీ నా వరకు ఎందుకు నేను మంచిగా ఉన్నాను, ఇలాంటివి ఏమీ నాకు జరగలేదు అని అంటే, సో నాకు కొంచెము ఈ మూవీస్ అయిపోయిన తర్వాత అనదర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఏదైనా బయటకు వస్తుంది కదా మన పర్సనల్. ఇది ఇప్పుడు పబ్కి వెళ్తాము, లేకపోతే ఇంకో దానికి వెళ్తాము, లేకపోతే ఇంకోటి. నా సెంటిమెంట్ ఎలాంటిదంటే, నేను లోకల్గా బెంగళూరు, చెన్నై, విశాఖపట్నము, హైదరాబాద్ నాకు తెలిసి ఎంతోమంది సాంగ్స్ అడిగేవారు, కొన్ని ఈవెంట్స్. దాని మీద నేను ఎంతో సంపాదించవచ్చు నేను కానీ ఒకవేళ చేసి ఉంటే. కానీ ఎప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ ఏమిటంటే, మనం స్టేజ్ మీద డాన్స్ చేస్తాం, పబ్లిక్ కూర్చొని చూస్తారు. స్క్రీన్ ఈజ్ ఏ డిఫరెంట్. మనం స్క్రీన్ వెనకాతలు కనబడతాం. ఈ పబ్లిక్ డైరెక్ట్ పబ్లిక్ అయినప్పుడు ఎక్కడైనా మనం ఒకవేళ స్క్రీన్ మీద వస్తుంది, ఒరే ఇది మన ఊరు వచ్చింది, ఇక్కడ డ్యాన్స్ చేసింది కదా అదే ఇది అంటారేమో అని ఆలోచించి, ఎందుకంటే నేను ఆ లాంగ్వేజెస్లో కూడా చేసేదాన్ని కదా, తమిళ్ లాంగ్వేజ్ లేదా కన్నడ ఇలా చేసేదాన్ని. ఎవరు అడిగినా నథింగ్ డూయింగ్. చూడండి ఎంత దూరదృష్టి. అలా ఆలోచించాను. అవుట్ ఆఫ్ కంట్రీ చాలా వెళ్ళాను, నేను పర్ఫార్మెన్స్ చేశాను. కానీ ఎప్పుడూ లోకల్గా పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ కూడా ఇచ్చారు పర్ఫార్మెన్స్. అది తప్పు అని నేను చెప్పట్లా, నాకు నచ్చలేదు. ఇలా అంటారేమో, అలా ఎందుకు వాళ్ళు కామెంట్ చేస్తే నాకు నచ్చలేదు. కాబట్టి నేను ఒక దేవతలాగే ఉండాలి, అంటే నేను సినిమాల్లోనే కనిపిస్తాను. చాలామంది నన్ను చాలా రోజుల వరకు స్కార్ఫ్ కట్టుకొనే తిరిగేదాన్ని. ఫ్లైట్కి వెళ్ళే స్కార్ఫే కట్టుకొనే వెళ్ళేదాన్ని, కళ్ళు ఒక్కటే కనిపించాయి. ఓకే, కళ్ళు చాలు కదా, అయినా ఐడెంటిఫై చేసేవాళ్ళు. నా నటక ఇదంతా ఇలా దగ్గరికి వచ్చేవాళ్ళు. మేడం మీరు రమ్యశ్రీ గారా అంటే ఇలా ఊపేదాన్ని, తల మాట్లాడకుండా తల ఇలా అనేదాన్ని. పులికల్లే అనేదాన్ని. సో ఓకే, అందరూ అలా ఏమిటంటే నా కెరియర్ని కొంచెము కేర్ఫుల్గా, ఓకే నా ఫ్యామిలీ ఎక్కడ, పర్సనల్ నా ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ఎక్కడ దెబ్బతినకూడదు. ఫస్ట్ అన్నీ చెప్పిన దానికంటే నేను ఒక్కటైతే స్ట్రాంగ్గా చెప్పగలను, నేను ఎంత ఈజీ మనిషినంటే ఫైనాన్షియల్గా కోట్ల మీద లాస్ వచ్చిన దాని గురించి కొంచెం కూడా ఆలోచించను రోషన్. అది పోయింది అంతే. మీకుంది కాబట్టి మళ్ళీ అది చెప్పొద్దు, మళ్ళీ వస్తుంది, మీకు తెలియదు. అది మీరు ఒక్కసారి దాని గురించి ట్రై చేసి చూడండి, పోతుంది కదా, మళ్ళీ వస్తుంది. అది ఏదో ప్లేస్లో వస్తుంది. అది కాకపోతే మన ఏమిటి, మన వర్క్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. మనం పని చేస్తూ వెళ్ళిపోతుంటాం కదా. సో నాకు ఇప్పుడు సిక్స్త్ సెంటెన్స్ కనబడతాయి అంటారు కదా, నాకు ఇప్పుడు మళ్ళీ కనిపిస్తుంది. నేను ఫీల్డ్ని ఒక 5 years మిస్ చేసుకున్నాను, బట్ మళ్ళీ ఇప్పుడు మంచి మంచి ఆపర్చునిటీ వస్తాయి అనేది నాకు చెప్తుంది, నాకు తెలిసిపోతుంది. సో అలా అది ఒకటి. ఇంకోటి ఏంటంటే, నేను పుట్టి కొంచెం తెలుస్తుంది కదా నాకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏ గాడ్ ప్రామిస్ అన్నా, వెంకటేశ్వర స్వామి అన్నా, ఎవరన్నా చీముకు కూడా నేను హామ్ చేయలేదు. ఎవ్వరికి ఎప్పుడు నేను
ఒక పైసా కూడా నేను చీట్ చేయటం కానీ లేకపోతే ఎవరికైనా హామ్ చేయటం కానీ ఎంతవరకు జరగలేదు, ఎప్పుడూ చేయలేదు. సినిమా ఇండస్ట్రీలో మనం లైమ్ లైట్లో ఉన్నప్పుడు అహో ఓహో అసలుకి మనల్ని అందలో ఎక్కిచ్చేస్తారు. బయట ఆడియన్స్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న మన వాళ్ళు కావచ్చు. కొంచెం గ్యాప్ వచ్చి లేకపోతే సినిమాలు చేయకో, ఆఫర్స్ రాకో, లేకపోతే మనం వద్దులే అనుకోని ఆపుకోనే ఏవో సమ్ రీజన్స్ ఉంటాయి. రీజన్ అనేది ఎగ్జాక్ట్గా ఎవరికి తెలియదు బయట. అయినా కానీ మనం అదే వెలుగుతున్నాం అంటే లైఫ్లో, అంటే పర్సనల్ లైఫ్లో కూడా టక్కున ఇలాంటి క్యారెక్టర్స్ చేసే వాళ్ళని బయట అనేస్తారు చులకనగా. దీనికి ఏంటిలే చాలా మంది మగవాళ్ళని వల పెట్టేసేసింది, అందరి కాడ లాగేసింది, చాలా మందికి టోపీ పెట్టేసింది, ఇంత కొంచెం చులకనగా హీనంగా మనకి వినపడుతుంటాయి కూడా. నేను కూడా అంటే నా గురించి ఎవరేమనుకుంటున్నారు నాకు తెలియదు, వేరొకరి గురించి అయితే నేను కూడా వింటూ ఉంటాను కదా. ఇప్పుడు మీకో ఇంకోళ్ళకో ఎవరికైనా కామన్గా వినిపిస్తూ ఉంటాయి, ఇలాగంట అలాగంట. అవి నేను చాలాన్ని బిలీవ్ చేయను. ఆ టైంలో చాలాన్ని కొట్టేస్తారా ఏదన్నా తేడా వస్తే, లేకపోతే చిచి అనుకున్నారులే అని వచ్చేస్తారా? ఎవరైనా అనుకుంటే ఎవరు అనుకుని నేను పట్టించుకోను. ఫస్ట్ ఏమిటంటే ఎదుటి వాళ్ళ గురించి విననేమని అస్సలు వినను. చాలామంది మీరు ఎప్పుడైనా, నేను శ్రీహరి గారిది ఒక మూవీ చేస్తున్నాను గణపతి, చాలామంది ఉన్నారు, రజిత గారు, రాజేశ్వరి గారు, మన ఉత్తేజ్ గారు, ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరూ నన్ను ఒక్కటే అనేవాళ్ళు. పక్కని నేను అంటే ఎప్పుడూ పక్కన ఒక చైర్ వేసుకొని కూర్చునేదాన్ని, వాళ్ళందరూ ఒక టీం లాగా కూర్చునేవాళ్ళు. కొంచెం జస్ట్ గ్యాప్లో నేను అక్కడ కూర్చునేదాన్ని. నా సర్వెంటు, నా స్టాఫ్ వీళ్ళంతా ఉండేది. వాళ్ళు ఏవో జోకులు వేసుకొని ఏవేవో నవ్వుకుంటే నేనేమి నవ్వేదాన్ని కాదు. రమ్య మేము మాట్లాడుకుని అసలు ఏం వినవా, కర్ణబేరి లోపలికి వెళ్ళేవా, అసలు ఎక్స్ప్రెషన్ కూడా ఉండదు అని నన్ను అడిగేవాళ్ళు. నా గురించి అయితే నన్ను పిలుస్తారు కదా, అయ్యి రమ్య ఇలా కదా అలా కదా అని అంటారు కదా. నా గురించి కానప్పుడు, అంటే నా గురించి కదా, ఎవరితో నాతో మాట్లాడలేదు, వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు నేను ఎందుకు వినాలి? అలాగే ఏమిటంటే నా ఫస్ట్ నుంచి ఏ మ్యాటర్లోనూ వేరొకరి మ్యాటర్లోనూ నేను దూరను, తెలుసుకోవాలని ఆరాటపడను, ఏమీ చేయను. నా నుంచి ఏమి ఇవ్వాలి, ఎవరికైనా ఇవ్వాలి అంటే అది ఇస్తాను. నాకేమి కావాలి అనేది స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతాను, అంతే తప్ప వేరొకరి దానిలో తలదొరుతున్నాను. ఓకే, మీరు అన్నారు ఇప్పటి వరకు కూడా నాకు తెలిసి ఎవరికి రూపాయి హాని చేయలేదు నేను, అందుకే హ్యాపీగా ఉన్నాను అని చెప్తున్నారు. కాబట్టి వేరే వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా? మీరు ఈజీగానే నమ్మేస్తారు అని నేను విన్నాను. మోసము అనేది పబ్లిక్ అంటే నమ్మితే మోసం. నాకు నమ్మేంత క్లోజ్ ఎవరి దగ్గర నేను లేను. సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ పొలిటికల్ గా కూడా ఎక్కడా లేను నేను అస్సలు. ఎక్కడో వ్యవహారాల్లో మనిషి అంటేనే వ్యవహారాలు ఉంటాయి కదా రోషన్. నేను ఈ ల్యాండ్ కొన్నాను అనుకోకుండా అది ప్రాబ్లంలో పడింది, లేకపోతే వీళ్ళు మోసం చేశారు, నమ్మించి ఒక 50 లక్షలకి ఇచ్చారు, అయ్యో ఎప్పుడో కొన్నానే, అది మనల్ని కరెక్ట్గా వాళ్ళు ప్రొసీజర్ కరెక్ట్గా చేయకపోతే నేను సఫర్ అవుతానేమో, అలా అయ్యానేమో. కానీ ఇంతవరకు ఎవరు నన్ను పర్సనల్లీ లైఫ్లోకి ఎంటర్ అయ్యి లైఫ్లోకి వచ్చి నన్ను మోసం చేయడమో, లేకపోతే నేను అవతల వాళ్ళ లైఫ్లోకి నేను వెళ్ళడమో నెవర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.